వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బీసీలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని, అందువలన మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ లంకా వెంగళరావు యాదవ్ చెప్పారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీసీలకు, ముఖ్యంగా యాదవులకు పాల డబ్బాలు, నాయి బ్రాహ్మణులకు కత్తెర్లు, రజకులకు ఇస్త్రీ పెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు జరగలేదని, రాజకీయాల్లో ప్రాధాన్యత కూడా ఇవ్వలేదని, అలాంటి చంద్రబాబు నాయుడిని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలకు రాజ్యసభలో స్థానాలు కల్పించడం జరిగిందని వారు గుర్తు చేశారు. అలాంటి వారిని కాదని మరలా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రానివ్వడం మంచిది కాదన్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఒంగోలు రావడం జరిగిందని, బీసీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం చేయాలని, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బొట్ల రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ సాంస్కృతిక విభాగం చైర్మన్ బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, చావలి సుధాకర్, కుట్టుబోయిన కోటి యాదవ్, ఎర్రాకుల శ్రీనివాసరావు, రావులపల్లి ధనలక్ష్మి, శ్రీనివాసరావు, శేషగిరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మే 13న జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి కొండేపి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆదిమూలం సురేష్ గారు, అట్లాగే కనిగిరి నుంచి పోటీ చేస్తున్నటువంటి దద్దాల నారాయణ యాదవ్, అట్లాగే మార్కాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి అన్నా రాంబాబు గారు, అట్లాగే గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి నాగార్జున రెడ్డి గారు, అట్లాగే ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తున్నటువంటి తాడిపర్తి చంద్రశేఖర్ గారు, అట్లాగే దర్శి నుంచి పోటీ చేస్తున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వీరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల యొక్క గురించి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాల అధికారంలో ఉండి ఈరోజు వరకు కూడా బీసీలు కానీ, ఎస్సీ, ఎస్టీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, ఓసీలు పేదలకు కానివ్వండి, చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా సరైన పథకం లేదు. ఈ 5 సంవత్సరాల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఈరోజు చెప్పుకోవడానికి చాలా గొప్ప పథకాలు, నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరాలు, అటువంటి నవరత్నాలు. ఈరోజు నవరత్నాలు అంటే మరి 15వ దశాబ్దంలో నవరత్నాలు శ్రీకృష్ణ దేవరాయల యొక్క పరిపాలనలో రాసులు పోసి అమ్మేటువంటి వారు. అంత గొప్పగా, అంటే అంత గొప్ప పరిపాలన జరిగింది ఆనాడు కృష్ణదేవరాయల టైంలో. ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల కోసం అటువంటి పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో కొనసాగించారు. మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి, మరి గతంలో ఎన్నడూ కూడా లేదు. ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు కూలి పని చేసుకునేటువంటి సామాన్య వ్యక్తులు కూడా ఈరోజు కార్పొరేట్ విద్యలో మరి కోటీశ్వరులతో సమానంగా చదువుతున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీ తీసుకోండి, కోటీశ్వరుడు ఈరోజు 5 లక్షలు 10 లక్షలు హార్ట్ ఆపరేషన్ చేయాలంటే ఖర్చు అవుతుంది. మరి అటువంటి హార్ట్ ఆపరేషన్ కూడా ఈరోజు ఫ్రీగా ఈరోజు పేదలకు చేయిస్తున్నారు. ఈ పథకం లేకపోతే ఈరోజు అనేక మంది చనిపోయేవారు దేశంలో, రాష్ట్రంలో. అట్లాగే ఇంగ్లీష్ మీడియం, ఈరోజు ఇంగ్లీష్ మీడియం వల్ల మరి అనేక మంది పేద విద్యార్థులు మరి ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్ దీంట్లో భాగంగా ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి ఇంగ్లీష్ వస్తేనే ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి ఏదైనా జాబులు కానివ్వండి మరి అక్కడ చదువుకోవాలన్నా కానీ ఉపయోగపడుతుంది. మరి సామాన్య పేద వర్గాలందరూ కూడా మరి వారి పిల్లలందరూ కూడా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి అనే దాని మీద ఇంగ్లీష్ మీడియం పెట్టి
అలాగే అమ్మఒడి అనేది కూడా చాలా గొప్ప పథకం. అంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చేయడం కోసమే ఈరోజు అమ్మఒడి. అంటే బాల కార్మికులు మరి ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళందరూ చదివించలేక పిల్లల్ని పనులకు పంపిస్తూ ఉంటారు. దాన్ని నిషేధించడం కోసమే ఈరోజు అమ్మఒడి పథకం పెట్టి వారికి ఎదురు డబ్బు ఇచ్చేసి మరి టై కానివ్వండి, షూ కానివ్వండి, వారికి బట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తున్నారంటే గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి పథకాలు లేవు. అలాగే మహిళల కోసం ఆసరా, జగనన్న ఆసరా, అట్లాగే మరి ఇంకా రైతు భరోసా, రైతుల కోసం ఈరోజు మరి గతంలో ఎన్నడూ లేనిది రైతుల కోసం అదొక పథకం పెట్టారు, రైతు భరోసా పథకం. అట్లాగే మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇటువంటి పథకాలు తెలుగుదేశం పరిపాలన చెప్పుకోవడానికి ఏమీ లేవు. బీసీల కోసం ప్రత్యేకంగా ఏం చేసేవాళ్ళు, ఇస్త్రీ పెట్టెలు, అంటే రజకులకి ఇస్త్రీ పెట్టెలు, నాయ బ్రాహ్మణులకి కత్తెరలు, అట్లాగే యాదవులకి పాల క్యాన్లు, గౌడాస్కి గీత గీసుకునే తాళ్ళు, ఇటువంటి అవి ఒక పథకాలండి. ఎవరికన్నా బాగుపడేవన్నీ అట్లాంటి పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టారు తప్ప మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఈరోజు అన్ని వర్గాలు, ఆటో కార్మికులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, మరి ఎన్నో సంక్షేమ పథకాలు. నిజంగా చెప్పాలంటే నవరత్నాలు ఇందాక చెప్పాను, కృష్ణదేవరాయల పాలన ఏ విధంగా ఈరోజు ఆ విధంగా ఉంది. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా ఈ యొక్క పథకాలను ఉపయోగించుకునే వాళ్ళు కానివ్వండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలో పేదలు, ఈ వర్గాలన్నీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలను వాడుకుంటున్న వారందరూ కూడా ఖచ్చితంగా వారందరూ కూడా మరి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలంటే ఈ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థుల్ని కూడా గెలిపించవలసిన బాధ్యత ఈ వర్గాల మీద ఉంది. ఇంకా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి, వారితో పాటు బేద మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు, అంటే 2 యాదవులకు ఇచ్చారు. అలాగే బీసీలు 5 రాజ్యసభ స్థానాలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో. గతంలో తెలుగుదేశం పాలనలో మరి అమ్ముకునే వాళ్ళు మీకు తెలుసు, ఎన్ని కోట్లకు అమ్ముకునే వాళ్ళ సంఖ్య చెప్పకూడదు. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా ఒక బీసీలకి రాజ్యసభ ఇచ్చిన సందర్భం లేదు. అలాగే మొన్న మధ్య 18 మంది ఎమ్మెల్సీలకు ఇస్తే అందులో 11 మందికి బీసీలకి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బీసీల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి ప్రైవేటు బిల్లు కూడా పెట్టిన ఘనత, బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టించారు. అంటే ఈరోజు ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ కూడా మైనార్టీలతో సహా, ఓసీలో పేదలు సహా అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ఎందుకంటే మేము కూడా గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం. కానీ గత ప్రభుత్వాలకి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. కనుకనే మేము కూడా బీసీ లీడర్లుగా ఈ వర్గాలన్నిటికీ కూడా మరి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు జరగాలనే ఉద్దేశంతో మేము మరి పర్యటన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ, పేదలు, అదేవిధంగా ఇతర పథకాలు వాడుకునే అన్ని వర్గాల ప్రజలు కూడా తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గెలిపించి ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి ఇటు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థుల యొక్క విజయాన్ని మరి ప్రజలందరూ కూడా చేకూర్చి వారి గెలుపుకు మీరు సహకరించాలని చెప్పేసి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఎన్నికల సంగ్రామంలో పేద వర్గాలకు, ఆధిపత్య వర్గాలకు మధ్య పోరాటంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణించడం ఇది వాస్తవం. గతంలో 2014 ముందు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 119 అలవికాని హామీలు ఇచ్చి, అందుట్లో ప్రత్యేకంగా బీసీల కోసం 24 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు.
మరి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నిటిని కూడా దాదాపు 99% అమలుపరిచి ఈరోజు ప్రతి ఇంటికి కూడాను లబ్ధి చేకూర్చి ఏ కుటుంబానికైనా సరే ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూర్తేనే మరలా ఓటేయమని అడిగేటటువంటి ధైర్య సాహసాలతోటి ముందుకు వస్తున్నటువంటి పరిణామం చాలా ఆహ్వానించదగినది. ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించి 2019 డిసెంబర్ 28వ తేదీన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాలకు 50% పైన ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయని చెప్పి 25 నుంచి 34% రిజర్వేషన్లు పెంచుతూ 176 జీవోను రిలీజ్ చేస్తే ఏదైతే చంద్రబాబు పచ్చముఠా కోటరీలోని వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళి 60%కి 50%కి పెంచు 60% దాకా రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలవుతున్నాయి అనేటువంటి సాకుతోటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ జీవోను రద్దుపరిచి బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో సన్నిధి యాదవ్ అనేది వంశపారంపర్యంగా వస్తుంటే దాన్ని ఆయన అతి నీచంగా అది ఒక ఉద్యోగంగా మార్చి దాన్ని రిటైర్మెంట్ అనేటువంటి విధానంతో ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సన్నిధి యాదవ్ వంశపారంపర్యంగా కొనసాగించడమే కాకుండా ఏదైతే పాత గౌరవం తొలి దర్శనం మలి దర్శనం అనేటువంటి విధానాన్ని గౌరవపూరితంగా మరలా కూడా హక్కు కల్పించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అట్లాగే నాయి బ్రాహ్మణులకు దేవస్థానాల్లో ప్రతి దేవస్థానం కమిటీలో కూడా డైరెక్టర్ పదవిని హక్కు కల్పించేటటువంటి జీవో కానీ, నాయి బ్రాహ్మణులకు తొలిసారిగా టీటీడీలో మెంబర్ కల్పించేటటువంటి అంశం కానీ, నాయి బ్రాహ్మణులకు క్షౌర వృత్తిలో ఉన్నటువంటి షాపులకు 200 యూనిట్ల వరకు కూడా విద్యుత్తుకు రాయితీ కల్పించేటటువంటి అంశాల్లో కానీ బీసీల పట్ల ఆయన చూపుతున్నటువంటి ఆయన యొక్క అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి సహాయాన్ని మనం అందరం కూడా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా బీసీలకు సంబంధించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించడంతో పాటు బేదా మస్తాన్ రావు గారు మరొక బీసీని కూడా రాజ్యసభకు పంపించడమే చాలా ఈ యొక్క బీసీలకు పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గౌరవం కానీ ప్రాధాన్యత కానీ తేటతలం చేస్తూ ఉంది. ఈరోజు ఎంపీ సీట్లలో, ఎమ్మెల్యే సీట్లో కానీ, ఎమ్మెల్సీ సీట్లో కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనటువంటి ప్రాముఖ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని పదవులు కల్పించేదానికి కృషి చేస్తూ ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ వీటన్నిటిలో కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో చేసినటువంటి విధానాన్ని కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇదే విధానం కొనసాగించాలని ఖచ్చితంగా బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అకుంఠిత దీక్షతోటి పనిచేస్తారనే నమ్మకం ప్రతి బీసీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీసీల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా కులగణన చేపట్టి ఖచ్చితంగా కుల దామాషా పద్ధతిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా ఆయన ముందుకు పోతున్నటువంటి విధానం కూడా ప్రశంసించదగింది. ఈ యొక్క ప్రజా సాధికార సర్వే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేయించినటువంటి సర్వే ఈరోజు నీటి మోటార్లాగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఏదైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మంచి జరుగుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అట్లాగే ఈ జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి బీసీలందరూ కూడాను అట్లాగే పేద వర్గాలందరూ కూడాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే బీసీల మద్దతుతో ఏర్పడిన టీడీపీని ఎన్టీ రామారావు గారికి ఎన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కున్నాడో అప్పటి నుండే ఒక క్రమ పద్ధతిలో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు బీసీలను అణచివేయడం జరుగుతుంది. దీనికి ఒక బీసీ నాయకుడైన యనమల రామకృష్ణుడు కూడా సహకారం అందించడం జరిగింది. ఆయన దృష్టిలో బీసీ లేదా ఒక యాదవ్ అంటే ఒక యనమల రామకృష్ణుడు ఫ్యామిలీయే. అలాగే ఈ రాష్ట్రంలో ఇందాక పెద్దలు చెప్పినట్టు బీసీలకు ఏదైనా పథకాలు ఇచ్చారంటే కత్తిర, పాల క్యాన్లు, అలాగే ఇస్త్రీ పెట్టెలతోటి ఆదరణ అనే పథకంతో మాయమాటలు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే 2014లో పవన్ కళ్యాణ్ మద్దతుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏమి చేయకపోగా రాజ్యాధికార దిశగా వాళ్ళు ప్రజారాజ్యం పార్టీ కానీ లేదా జనసేన పార్టీతోటి రాజ్యాధికార దిశగా ప్రయత్నించే వాళ్ళని
రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లకు మళ్ళించి బీసీలకి కాపులకు వైరం పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడుది. ఇప్పుడిప్పుడే బీసీలు రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ సర్పంచ్ పదవులను కూడా కాపులకి మళ్లించి వాళ్ళని ఆయన రాజ్యకాంక్షకి అడ్డం లేకుండా చేసుకోవాలనేది ఆయన కోరిక. అదే నీకు చిత్తశుద్ధి ఉంటే కాపులకు ప్రత్యేకంగా కాపు రిజర్వేషన్ ఏర్పాటు చేయండి. అలా కాకుండా బీసీలకి కాపులకి వైరం తెస్తే బీసీలు ఎప్పుడు కాపులకు మద్దతు తీరు, నేను ఇలాగే ఈ రాష్ట్రంలో నేను కానీ నా కొడుకు కానీ రాజకీయంగా నా పార్టీ కానీ కొనసాగించవచ్చు అనే ఒక దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఈ జిల్లాలో ఎప్పుడు కూడా బీసీలకి ఎప్పుడు నేనున్నానంటూ ఆదరిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇబ్బంది పెట్టేదానికి 2014లో ఒక కుయుక్తులు కుట్రలతోటి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ మద్దతుతోటి చావు తప్పి కన్నులు అట్టుపోయిన సందంగా గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ కేవలం వాళ్ళ సామాజిక వర్గంలోని కొంతమందిని కోటరీ తయారు చేసుకొని పరిపాలన సాగించాడు. ముఖ్యంగా బీసీలని, బీసీ నాయకుల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాడు. అప్పుడు ఆ కేసుల్లో సంబంధం లేనటువంటి మమ్మల్ని కూడా కటార్ ప్రసాద్ గారిని కానీ నన్ను కూడా అరెస్ట్ చేయించినటువంటి ఘనత ఆయన. గొప్ప ఏంటంటే ఆయనకు సామాజిక వర్గంలో ఎక్కడ కూడా ఏ పార్టీ ప్రచారం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మనం ప్రచారానికి వెళ్ళినా అక్కడ ఏదైనా పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలన్నా వాళ్ళ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి దాడులు చేపిస్తాడు. అది 2019లో జరిగి జిల్లా అంతా కూడా గబ్బు కొట్టి ఆయన చేత్కరించి వాసన్న 25,000 పైచీలకు మెజార్టీతో గెలిపించడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య వాసన్న గారి కోడలు శ్రీకావ్య గారు ప్రచారానికి వెళ్తే ఆయన మనుషులతోటి మా ఇళ్ళకి రావద్దు అని దాడులు చేయించిన చరిత్ర దామచర్ల జనార్దన్ది. మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా మీ టీడీ బోధులు కరుడు కట్టిన వాళ్ళు టీడీ బోధులు కానీ లేదా కరుడు కట్టిన మీ సామాజిక వర్గాలు కానీ మీ ఇంటి ముందు బోర్డు పెట్టుకోండి, అయ్యా మా ఇంటికి రావద్దు, మేము కరుడు కట్టిన టీడీ బోధులవి, మమ్మల్ని ఓటు అడగద్దని. తప్పకుండా మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఆ ఇళ్ళకి రాం. మరి అదే కోణంలో బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ కోరుకుంటే 90% ఇళ్ళకి నువ్వు అడుగు కూడా పెట్టలేవు దామచర్ల జనార్దన్. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇది ఒక పెద్ద ఇష్యూ చేసి నియోజకవర్గంలో ఏదో దాదాగిరి రుబాబుగా కొంతమంది రెచ్చగొట్టే ధోరణిలో నువ్వు ప్రవర్తిస్తూ ఉండవు. అదే 99 నుంచి ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కూడా వాసన్న గారు తలుచుకుంటే నువ్వు అసలు నాయుడుపాలెం నుంచి ఒంగోలులోకి రాగలవా? ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా చైర్మన్ని ఒక తక్కువ జనాభా కలిగినటువంటి మేదర్ కార్పొరేషన్ కానీ చేతాత శ్రీ వైష్ణవ్ కానీ అలాగే ఎంతోమందిని కృష్ణబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ సూర్యబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ ఎంతోమంది డైరెక్టర్లు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా కానీ ఎంతోమందికి రాజకీయంగా అవకాశాలు కల్పించి వాళ్ళకు ఉన్నత పదవులు కలిగించి ప్రతి అధికారిని కలిసి వాళ్ళ పనులు చేయించుకునేదానికి అవకాశం కలిగిన గొప్ప ఘనత వాసన్న గారిది. ముఖ్యంగా బీసీలకి 18 సామాజిక వర్గాలకి ఆరామ క్షేత్రాలు కట్టిస్తూ స్థలాలు అలాట్మెంట్ చేసి అలాగే ఆయన ఆర్థిక సాయం చేసి నిర్మింపజేస్తున్న ఘనత మా వాసన్న గారిది. అలాగే బీసీ భవన్ నిర్మాణం కానీ అలాగే ఒంగోలులో ఆరామ క్షేత్రాలకు ఇబ్బందిగా ఉంటే యాదవులకి 2 స్థలాలు ఎక్కువ జనాభా ఉన్నటువంటి గోపాల్ నగర్లో అక్కడ స్థలం కేటాయించారు. అది మీరు ఏ సామాజిక వర్గాన్ని వాడుకోండి అని ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే యాదవ్ సామాజిక వర్గానికి యాదవ్ భవన్ కోసం 70 సెంట్ల స్థలాన్ని ఏర్పాటు చేసిన ఘనత వాసన్న గారిది. అలాగే నామినేటెడ్ పోస్టులో మాతా శిశు వైద్యాలు కానీ రజిక్ కార్పొరేషన్ అన్నిట్లో కూడా పదవులు కల్పించినటువంటి ఘనత వాసన్న గారిది. మేము ఈ నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మనందరికి కూడా ముఖ్యంగా కాపు సామాజిక వర్గీయులు కూడా చెప్తా ఉన్నాం, ఇదంతా ఎలక్షన్ వరకే మనల్ని వాడుకునే ప్రక్రియ. దామచర్ల జనార్దను ఆయన ఇచ్చే ప్రియారిటీ అంతా కూడా ఎలక్షన్ వరకే. తర్వాత ఆయన ఒక సపరేట్ కోటరీని తయారు చేసుకొని వారి సామాజిక వర్గంలో కొంతమందికే మేలు చేస్తాడు. మీరందరూ కూడా మన వాసన గెలుపుకి 30,000 మెజార్టీ పరిస్థితితో గెలిపించుకుంటే మనం ఎల్లవెల్ల ఆయన ద్వారా పనిచేయించుకొని మన సామాజిక వర్గ సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవచ్చని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది గతంలో బీసీల పార్టీ చెప్పుకుంటుండేవాళ్ళు, కానీ అది బీసీల పార్టీ ఎప్పుడో రామారావు టైంలో చేశారే కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో బీసీలకి న్యాయం చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు సపరేట్గా రాజకీయంగా బీసీలు ఎదిగేదానికి 56 కార్పొరేషన్ చేసి కార్పొరేషన్ చైర్మన్లుగా అలాట్ చేశారు. ఏదైనా ఇది ఉంటే మీరు చర్చకు రావచ్చు, మేము నిరూపించుకుంటాము బీసీలకు ఎవరు న్యాయం చేశారో తెలియజేస్తా ఉన్నాం. నేను ఓన్లీ మహిళా సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో మహిళలకు ఏం న్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు ఏం న్యాయం జరిగింది అనే దాని మీద 2014లో చంద్రబాబు నాయుడు మహిళలకి ఎన్ని హామీలు ఇచ్చాడో, రుణమాఫీ అన్నాడు, డాక్రా రుణమాఫీ అన్నాడు,
మీకు లేడీస్కి అవి ఇవి చేస్తారు ఎన్నో పథకాలు చెప్పాడు, కానీ ఒక్క పథకం కూడా నెరవేర్చలా. ఆ రైతు రుణమాఫీలో నాకు దొంగ పత్రాలు నేనే దానికి సాక్ష్యము, నా మీదే వచ్చినాయి. కానీ నేను బ్యాంకులో ఇస్తే ₹1 డబ్బులు వల్ల నేను ఈ మధ్య కూడా అడిగా, ఆ డబ్బులు అయింది మేమేం చేసామమ్మా ప్రభుత్వం అన్నారు. అంటే నువ్వు లేడీస్ని మోసం చేయటమే కదా. అక్కడ డాక్టర్ రుణమాఫీ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఎక్కడైనా డాక్టర్ రుణమాఫీ చేసాడా? చేయలా. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చేసరికి 2019లో పసుపు కుంకుమ అన్నాడు, అక్కా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ అన్నాడు. అంటే నీకు రైతు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు, డాక్టర్ రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు, నీకు ఎలక్షన్ వచ్చేసరికి అక్కా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ పెట్టావు. కానీ తీసుకున్నావు అందరివి, అవి కూడా డాక్టర్ గ్రూప్ వాళ్ళకే ఇచ్చాడు అక్కా చెల్లెలని. తీసుకొని నువ్వు మమ్మల్ని ఎలా అయితే మోసం చేసావో 2014లో హామీలు ఇచ్చి మేము కూడా పసుపు కుంకుమ తీసుకొని నీకు పసుపు కుంకుమ పూసి ఇంట్లో పండబెట్టాం. గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అలాగే ఎన్నో దొంగ హామీలు ఇస్తున్నాడు. ముందలు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నువ్వు నెరవేర్చావా? లేడీస్కి కనీసం రిజర్వేషన్ ఇచ్చి లేడీస్కి ఎక్కడైనా న్యాయం చేశాడా అంటే ఎక్కడా చేసింది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏమైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీ కూడా లేడీస్కి తప్పకుండా న్యాయం చేసింది ఎవరంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఈ ఒంగోలులోనే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మహిళ, ఈరోజు మేయరు ఒక మహిళ, వడా చైర్మన్ ఒక మహిళ, ఈరోజు అట్లా ఎంతోమంది, ఈరోజు శిశు మాత కార్పొరేషన్ చైర్మన్ ఒక మహిళ, ఆ నుంచి మైనార్టీకి సంబంధించి మిషన్లకు సంబంధించి ఆమె ఒక చైర్మన్, మిషన్ కార్పొరేషన్ చైర్మన్ ఒక మహిళ. అంటే ఇంతమంది మహిళలకి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇంకా అలా ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మహిళలకి మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలందరికీ న్యాయం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. రుణమాఫీ అని చెప్పాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు? డాక్టర్ రుణమాఫీ. ఈరోజు 4 సంవత్సరాలు 4 విడతల్లో ₹1 లేకుండా ఒక్కొక్క గ్రూపుకి వచ్చి 5 లక్షలు, నేను 5 లక్షలు లోన్ తీసుకుంటే 4,75,500 రుణమాఫీ పోయింది నాకు. అంటే చూడండి, నేను తీసుకున్న గ్రూపు 5 లక్షలు అయితే ఒక 7.5 2.5 తక్కువ తప్పితే మొత్తం రుణమాఫీలోనే పోయింది. అలా 10 లక్షలు తీసుకున్న గ్రూప్ ఉంది, 15 లక్షలు తీసుకున్న గ్రూప్ ఉంది. అన్న మాట ప్రకారం ఈరోజు ఒక మహిళకి న్యాయం చేశాడు. అలాగే మొత్తం రిజర్వేషన్ ప్రకారం ఏమైతే చెప్పాడో మొత్తం మహిళలకు అందరికీ న్యాయం చేసింది కూడా జగన్. నేను చంద్రబాబు నాయుడు అంతా మోసమే చేశాడు. ఇప్పుడు కూడా కౌరవులకి పాండవులకి కురుక్షేత్రం అన్నట్టు ఒక యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైనా కౌరవులు 5గురే కావచ్చు, వెనక శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అర్జునుడు అయితే వెనక శ్రీకృష్ణుడు లాగా మేము అందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వెనక నిలబడి గెలిపించుకునే బాధ్యత కూడా మాకే ఉందని మేము తెలియజేస్తూ, మేము అలాగే ఇక్కడ కూడా వాసన్నకి శివరెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి ఎంపీ ఎమ్మెల్యే ఓటు కూడా ఈ జిల్లాలో అందరికీ వైసీపీ నాయకులందరికీ ఓటేసి గెలిపించేదానికి మేము కూడా దాంట్లో బీసీ సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం కూడా పాల్గొని చైతన్యం గెలిపించుకునే బాధ్యత కూడా మాదేనని డిమాండ్ మేము ఒకరికొకరు మాట్లాడుకొని బీసీలకి ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగాలంటే ఎప్పుడైనా పైన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిందే, జిల్లాలో ఎంపీగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉండాల్సిందే, ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాసన్న అనే వ్యక్తి ఉంటేనే ఈ ప్రజలకి న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్కు మన రాష్ట్ర బీసీ నాయకులు లాగా ఎంగళరావు గారు ఈరోజు మన నియోజకవర్గం మన బీసీ సోదరులకు కలిసి రేపు ఎన్నికల్లో మన వాసన్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి మన బీసీ సోదరులకు కలవటానికి వచ్చిన లాగా ఎంగళరావు అన్నగారికి ముందుగా నా ధన్యవాదాలు. ఇప్పుడు మనం బీసీ సోదరులారా మీరు బాగా ఆలోచించండి. గత 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజుకి కూడా నేను మీకు మేలు చేసి ఉంటేనే నాకు ఓటేయండి అనే దమ్ము ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారికి రావటం లేదు. ఒక్క 5 సంవత్సరాలు చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పి దమ్ము గల మగోళ్ళలా మాట్లాడగల దమ్మున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన బీసీ సోదరులందరూ రేపు మనకి ఇంకా ఎన్నో పథకాలు ఇవన్నీ రావాలంటే మనం అత్యంత మెజార్టీతో ఇక్కడ మన వాసన్న గారిని అలాగే ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే వీళ్ళందరూ కలిసి మన సీఎంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు.
అలా మనం ఇంకా ఎన్నెన్నో పథకాలు అందుకుంటామని చెప్పి మన బీసీ సోదరులందరూ ఒకసారి ఆలోచించుకొని రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేసుకుందామా అని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి మనం చేసుకుంటాం. మన బీసీ సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా నారా చంద్రబాబు నాయుడు బీసీలని అడగదొక్కడానికే పార్టీని ఫామ్ చేసి చేస్తున్నాడు. అదే మన జగన్మోహన్ రెడ్డి బీసీలకు రాజ్యాధికారంగా ఎదగమని చెప్పి బీసీలను 50% రిజర్వేషన్లు చట్టసభల్లో కూడా చేసి, అదే కాంట్రాక్ట్ బేస్ వాటిల్లో కూడా బీసీలను కాంట్రాక్టుల్లో కూడా మీరు అభివృద్ధి చెంది రాజకీయంగా ఎదగాలని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా కులానికి వస్తే 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా కార్పొరేటర్లు కానీ మామూలుగా ఈ డైరెక్టర్లు చైర్మన్లు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ విశ్వబ్రాహ్మణులను దగ్గరికి చేరతీసుకుని రాజ్యాధికార దిశగా పయనించే విధంగా ఎవరు చేయలేదు. అందువలన నేను విశ్వబ్రాహ్మణ సోదరులకు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉండి ఒంగోలులో కూడా మన బాలినేని శ్రీనివాసులు రెడ్డికి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ గారికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరికీ నేను నమస్కరించి పాదాభివందనం చేసి వాళ్ళని ఓటు వేసి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన బీసీ సోదరులందరికీ మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.